ఇలా చేయగుర్తు పార్టీ సర్కార్ లీడర్లను ఒక దిక్కు హరీష్ రావు సారు, ఇంకో దిక్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఇద్దరు పొట్టుగా అరుచుకున్నారు. ఒక దిక్కు రాష్ట్రంలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి, జనాలు తాగేందుకు నీళ్లు లేక తిప్పలు పడుతున్నారని మస్తు గరమైనరు. మాటలు ఎక్కువ చేతలు తక్కువ. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా, మరి మొన్న ఓట్లు వచ్చినప్పుడు కర్ణాటకకి వెళ్ళి లీడర్లు వచ్చిండ్రు, పైసలు తెచ్చిండ్రు, బాగానే పంచిండ్రు. మరి ఇప్పుడు నీళ్ళు ఎందుకు తేవడానికి చేతన అయితే లేదు. మీకు బాగా మాట్లాడుతున్నారు కదా. ఇలా తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నారాయణపూర్ డ్యామ్ లో 21 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఒక్క 5 టీఎంసీలు ఈ ప్రాంత ప్రజల పంటలు కాపాడడానికి, ప్రజలకు నీళ్లు తాగియడానికి తేవడం చేతనైతే లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని ఇలా అంకుశంతో పొడిచి కళ్ళు తెరిపించడం కోసమే కృష్ణమోహన్ రెడ్డి గారి దీక్ష. ఈ దీక్ష మీకోసం, ఈ దీక్ష అక్క చెల్లెల కోసం, ఈ దీక్ష ఈ ప్రాంత రైతుల కోసం కృష్ణమోహన్ రెడ్డి గారు చేశారు. 100 రోజుల్లో 220 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులు రోడ్డు మీద పడ్డారు, రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు దీక్ష చేస్తా ఉన్నారు. ఇవాళ ఏమైపోయిందంటే వద్దురో నాయన ఈ కాంగ్రెస్ సర్కారు అని 4 నెలల్లోనే ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు మనం ఎంతో ప్రేమతో కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటక నుంచి డబ్బుల మూటలు మోసి ఓడగొట్టాలనుకున్నా ఛాతీ చూపించి బిడ్డ నన్ను ఓడగొట్టలేరు, మీరేం చేసుకున్నా పర్వాలేదు, మేము గెలుస్తామని తొడగొట్టి చెప్పి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి గారు 5 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి ఈ నడిగడ్డ బిడ్డల దాహార్తి తీర్చండి అని అడుగుతున్నారు మిత్రులారా. మరి ఇదే నడిగడ్డ నుండి పోతున్న కృష్ణా నది, తుంగభద్ర నది, ఇవి 2 కూడా పక్కన కొల్లాపూర్ పోతాయి, కొల్లాపూర్ నుంచి అలంపూర్ పోతాయి. కానీ కొల్లాపూర్ అలంపూర్లు ఏం చేస్తున్నారయ్యా? అలంపూర్ వనపర్తి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఏసీ రూములల్లో కూర్చొని వాళ్ళ మంత్రులు, వాళ్ళ ముఖ్యమంత్రులు సిగ్గు లేకుండా క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నారు. మరోవైపు